లవ్లీ గౌతమి. ఏంటి అప్పుడే మరి స్వెటర్ వేసి నన్ను చూస్తున్నారా? అవునండి, ఈ మధ్యకాలంలో చలి ఎక్కువ ఉండడం వల్ల చలి ఎక్కువ ఉంటుంది కదా. మళ్ళీ మనం ఇంట్లో ఉన్నా కానీ చలి ఎక్కువ వస్తుంది. అసలు చలి పెడుతుందని స్వెటర్ వేసుకున్నాను. మళ్ళీ ఏంటి ఇవే మాట్లాడుతూ ఉంటుందా, ఏదన్నా చూపిస్తుందా, మళ్ళీ ఏంటి వీడియో అని చూస్తున్నారా? ఎస్, మళ్ళీ వచ్చేస్తాను. చికెన్ కర్రీ నార్మల్గా ఎట్లా చేస్తారు అనేది నేను చూపించాను. మళ్ళీ ఈరోజు ఒక మంచి రెసిపీ తోటి చిన్నపిల్లలు ఇష్టంగా తినేలాగా, పెద్దవాళ్ళు చాలా ఇష్టపడేలాగా చూపిస్తున్నాను, మీ ముందుకు తీసుకొస్తున్నాను. మళ్ళీ ఏంటి ఆ కర్రీ అన్ని ఏంది సస్పెన్స్లో పెట్టింది, ఇంకా చూపిస్తలేదు, ఓన్లీ మాట్లాడుతూనే ఉంటుందా అని అనుకుంటున్నారా? చూపించబోతున్నాను. మళ్ళీ ఏంటి ఆ కర్రీ స్పెషల్ ఏంటి అనేది అనుకుంటున్నారు కదా. ఈ మధ్యకాలంలో బాయిల్డ్ ఎగ్ చాలామంది, అంటే బాయిల్డ్ ఎగ్స్ అనేది కొంతమంది తినట్లేదు, కొంతమంది ఇష్టపడరు కూడా బాయిల్డ్ ఎగ్స్ తినడానికి. ఎక్కువ ఆమ్లెట్ లాగానే ఇష్టపడతారు. ఇట్లా నేను చేసినట్టు చేసి పెట్టారనుకోండి, మళ్ళీ కావాలనుకో అదే తింటారు. అసలు డైలీ బాయిల్డ్ ఎగ్ తినడం వల్ల కొంతమందికి డైలీ బాయిల్డ్ ఎగ్ ఏం తింటామని చెప్పేసి కొంతమంది విసుగు రావచ్చు. కాబట్టి అట్లా విసుగు రాకుండా చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళు చాలా టేస్ట్ ఉండేలాగా, ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడేలాగా నేను మరి కొంచెం రెసిపీతో ముందుకు వచ్చేసాను. ప్లీజ్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా చేయాలని చెప్పేసి నేను మీకు చూపించబోతున్నాను. చలో గాయస్, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామని చెప్పాను కదా. పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లిపాయ, జీలకర్ర, వెల్లిపాయలు, యాలకులు, లవంగాలు, మిరియాలు, 2 eggs. మళ్ళీ చూద్దామా మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము 2 బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇప్పుడు ఎగ్స్ పెట్టేసుకుందాము. ఎగ్స్ తొందరగా తొందరగా కుక్ అవ్వాలంటే ఇలా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా బాయిల్డ్ అయిపోతాయి ఎగ్స్. వాటర్ పోసేద్దాం. ఇదిగోండి, వాటర్ పోయాలి. దీని మీద మూత పెట్టేద్దాం. మళ్ళీ అంత లోపల మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. మనం చిన్న కట్ చేసుకోవాలి, మరి పెద్ద కట్ చేసుకోకండి. నా హ్యాండ్ కట్ అయిందండి మార్నింగ్ వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే, అందుకే పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఇలా అన్నాను. ఏమనుకోకండి.
ఇదిగోండి హ్యాండ్ కట్ అయింది. మీరు జాగ్రత్త అండి, కట్ చేసే ముందు జాగ్రత్త అండి, చూసుకోండి. మీరు ధనియా పౌడర్ అండ్ ఎగ్ మసాలా కూడా వేసుకోండి. నా దగ్గర ధనియా పౌడరు అవైలబుల్గా లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. ధనియా పౌడర్ అండ్ ఎగ్ మసాలా మీరైతే కంపల్సరీ వేసుకోండి. ఎగ్ మసాలా అండ్ ధనియా పౌడరు. నా వీడియోని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నేను నోటిఫికేషన్స్ అనేది అప్డేట్ వస్తూ ఉంటాయి నేను పెట్టిన వీడియోస్ అన్నీ. మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలనుకుంటే, ఇంకా ఏం వీడియోస్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇట్లా చిన్న కట్ చేసుకోండి. అది మీ ఇష్టం అండి. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక్క పచ్చిమిర్చి వేస్తున్నాను. అండ్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇప్పుడు అవి అవైలబుల్గా లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. ఇప్పుడు కట్ చేయడం అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. అక్కడ ఎగ్స్ అనేది బాయిల్డ్ అవుతున్నాయి. ఇదిగోండి ఎగ్స్ అనేది బాయిల్డ్ అవుతున్నాయి. మనం అవి బాయిల్డ్ అయిన వెంటనే మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళ్ళిపోదాం. అందులో మనం ఏమేమి వేద్దామంటే జీలకర్ర, వెల్లిపాయలు, యాలకు, లవంగాలు, మిరియాలు దంచుకుందాం మనం ఇవి. ఇదిగోండి కింద కూర్చుంటే మంచిగా వస్తుందండి దంచుకోవడానికి, ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి. ఇదిగోండి ఇప్పుడు కారం వేస్తున్నాం.
అయిపోయిందండి. మనము ఇట్లనే పెట్టేసి మనము కర్రీ చేసేటప్పుడు వేసుకుంటాం. ఇలా దంచుకోవాలి అంతా. ఇదిగోండి ఇలా పెట్టాలండి. ఆయిల్ వేసి అన్నీ ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టాలి. మనం ఇప్పుడు పసుపు వేసుకుంటాం. ఇదిగోండి పసుపు, సాల్ట్, అన్నీ ఇలా ఫ్రై అవ్వాలి. అన్నీ ఇట్లా ఫ్రై అవ్వాలి. మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటాం. సాల్ట్ వేసుకున్నాం. అండ్ ఇక్కడ అల్లం వెళ్తా, ఎందుకంటే మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. పసుపు ఎక్కువ వేసిన అనుకోండి షేడ్ అయిపోతుంది. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇది ఫ్రై చేసుకుంటాం.
ఇందాక మనము కారం, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసి దంచినాం కదా, అది ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి ఫ్రై ఉన్నాయి కదా, మనం ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుంటాం. రెడీ అయింది. నేను ముందరనే టేస్ట్ చేసి చెప్తున్నాను ఎలా ఉందో. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ హోటల్. బాయ్ ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Bye friends.